లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో ఊహించని పరిణామాల మధ్య ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇండియా తడబడి పూర్తిగా ఒత్తిడికి లోనై చతికిలపడి మళ్లీ అనూహ్య రీతిలో పుంజుకుని ఇంగ్లాండ్కు చెమటలు పట్టించి వణికించింది. ఓడిపోతామనుకున్న సమయంలో రవీంద్ర జడేజా వన్ మ్యాన్ ఆర్మీగా ఒంటరి పోరాటం చేయగా అతడికి బుమ్రా, సిరాజ్ సూపర్ బ్యాటింగ్తో అద్భుతమైన డిఫెన్స్తో అండగా నిలిచారు. దీంతో టీమిండియా గెలుపుకు చేరువైంది అనిపించింది. కానీ అంతలోనే సిరాజ్ చాలా విచిత్రంగా బౌల్డ్ అవ్వడంతో కోట్ల మంది భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. టీమిండియా ఓటమి పాలైంది. సాధారణంగా కష్టపడే వాళ్లకు దేవుడు అండగా నిలుస్తాడు అంటారు. ఈ మ్యాచ్లో జడేజా ఒక పోరాట యోధుడిలాగా కష్టపడ్డాడు, పోరాడాడు. సిరాజ్, బుమ్రా తన శక్తికి మించి ఆడారు. కానీ దేవుడు ఇవన్నీ చూడకుండా వేరే పనిలో బిజీగా ఉన్నట్లున్నాడు. దీంతో జడేజా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. భారత్ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోయినా అసాధారణ పోరాట పటిమతో టెస్టు క్రికెట్లో ఉన్న అసలైన మజాను అందించింది. ఈ మ్యాచ్లో గనక ఇండియా గెలిచి ఉంటే మాత్రం ఆ నింగి కూడా నేలకు దిగొచ్చి టీమిండియాకు సలాం చేసేది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో ఈ టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం వల్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ ముందు వరకు టీమిండియా 3వ స్థానంలో ఉండేది. ఈ మ్యాచ్లో ఓటమితో 4వ స్థానానికి పడిపోగా ఇంగ్లాండ్ ఏమో 2వ స్థానానికి ఎగబాకింది. ఈ సిరీస్లో ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గిల్ సేన పాయింట్స్ టేబుల్లో మెరుగైన స్థానానికి చేరుకోవాలి అంటే ఈ 2 టెస్ట్ మ్యాచ్ల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అలా జరిగిన పరిస్థితుల్లో పాయింట్స్ టేబుల్లో మరింతగా ఇండియా దిగజారిపోవడం ఖాయం. మూడో టెస్ట్ 5వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే భారత్ జట్టు 4 వికెట్ల నష్టంతో 58 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. క్రీజులోకి వచ్చిన పంత్ 2 బౌండరీలు బాది కాస్త దూకుడు మీద కనపడ్డాడు. కానీ ఆ ఫైర్ని జోఫ్రా ఆర్చర్ అద్భుత బౌలింగ్తో చల్లార్చేశాడు. ఆర్చర్ బౌలింగ్లో 9 పరుగుల వద్ద పంత్ వికెట్లు గాల్లోకి ఎగిరిపోయాయి. దీంతో ఒక్కసారిగా టీమిండియాలో కాస్త టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ని మరింత రెట్టింపు చేస్తూ మరో 10 పరుగుల తర్వాత అత్యంత కీలకమైన బ్యాటర్ ఎంతో ఓపికతో అడ్డుగోడలా నిలబడి ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లోనే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆర్చర్ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి జడేజాకు అండగా నిలిచి ఒక్కొక్క పరుగు చేయడం మొదలెట్టాడు. దీంతో జడేజా మీద ఒత్తిడి తగ్గింది. నితీష్, జడేజా భాగస్వామ్యం నెమ్మదిగా బలపడ్డం మొదలైంది. కానీ సరిగ్గా మొదటి సెషన్ చివరిలో 13 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్లో నితీష్ అవుట్ అయ్యాడు. దీంతో ఇక భారత్ జట్టులో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లందరూ అయిపోయారు. టైలెండర్లు మాత్రమే మిగిలారు. దీంతో ఇండియా రెండో సెషన్ ఆరంభంలోనే ఆల్అవుట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. దీంతో టీమిండియా ఓటమి ఖాయమని అందరూ టీవీలు కట్టేసి వెళ్ళిపోయారు. కానీ అప్పటి నుండే అసలైన సినిమా మొదలైంది. జడేజా పట్టుబదలని విక్రమార్కుడిలా బ్యాటింగ్ చేయడం మొదలెట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లు తలకిందులు తపస్సు చేసినా వికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లు ఎన్ని ఎత్తులు వేసినా జడేజా వాటన్నింటినీ చిత్తు చేశాడు. ఇక మరో ఎండ్లో ఉన్న బుమ్రా ఊహించని డిఫెన్స్ బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ జట్టుకు పిచ్చెక్కించాడు. జడేజా నెమ్మదిగా పరుగులు రాబడుతూ ఇండియాని లక్ష్యానికి చేరువ చేశాడు. జడేజా, బుమ్రా ఇద్దరూ కలిసి 25 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 54 బంతుల్లో 5 పరుగులు చేసిన బుమ్రా స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత కూడా ఇండియా తలవంచలేదు. సిరాజ్ క్రీజులోకి వచ్చి సూపర్ డిఫెన్స్తో జడేజాకు అండగా నిలిచాడు. జడేజా కూడా మంచి బ్యాటింగ్తో అదరగొట్టడం ప్రారంభించాడు. దీంతో ఇండియా గెలుపు ఖాయమేమో అనిపించింది. కానీ అనుకోని విధంగా షోయిబ్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ డిఫెన్స్ ఆడిన బంతి వికెట్లను తాకింది. దీంతో 4 పరుగుల వద్ద సిరాజ్ అత్యంత డ్రమాటిక్గా బౌల్డ్ అయ్యాడు. తాను అవుట్ అయ్యాను అన్న విషయాన్ని జీర్ణించుకోవడానికి సిరాజ్కు 2 నిమిషాలు పట్టింది. అలా ఇండియా 170 పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది. 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఇన్నింగ్స్లో కూడా జడేజా అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో లార్డ్స్ మైదానంలో 2 ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీ సాధించిన రెండవ బ్యాటర్గా జడేజా చరిత్రకెక్కాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్, ఆర్చర్ చెరకు 3 వికెట్లు పడగొట్టగా బ్రైడెన్ కార్స్ 2 వికెట్లు, క్రిస్ వోక్స్, బషీర్ చెరకు వికెట్ దక్కించుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అవేంటంటే మొదటి ఇన్నింగ్స్ జరిగేటప్పుడు 5 పరుగుల వద్ద జెమీ స్మిత్ ఇచ్చిన క్యాచ్ను కేఎల్ రాహుల్ 5 పరుగుల వద్ద ఉండగా నేలపాలు చేశాడు. దీంతో అతడు అర్ధ సెంచరీని సాధించి ఇంగ్లాండ్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇండియా మొదటి ఇన్నింగ్స్లో రాహుల్ పంత్ అద్భుతంగా ఆడుతున్న సమయంలో
అనవసరంగా సెంచరీ కోసం రాహుల్ ప్రయత్నించి పంత్ను రనౌట్ చేశాడు. సెంచరీ కోసం పరుగు తన వల్లనే జరిగిందని మ్యాచ్ అనంతరం రాహుల్ కూడా ఒప్పుకున్నాడు. పంత్ అవుట్ కారణంగా ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లయ తప్పింది. అలా ఇండియా మొదటి ఇన్నింగ్స్లో ఆధిక్యంలోకి వెళ్లకుండా కేఎల్ రాహుల్ కారణమయ్యాడు. టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్లో ఎక్స్ట్రాల రూపంలో 63 పరుగులు సమర్పించుకుంది. బౌలర్లు వికెట్లు తీయడంలో మంచి నేర్పరితనం చూపించినా క్రమశిక్షణతో బౌలింగ్ చేయలేదేమో అని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఈ ఎక్స్ట్రాలు కూడా టీమిండియా ఓటమికి ఒక కారణంగా నిలిచాయి. ఇక రెండవ ఇన్నింగ్స్లో కొంతమంది బ్యాటర్లు చేసిన తప్పిదాల కారణంగా టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంత క్లిష్టమైన పిచ్పై అనవసరంగా భారీ పుల్ షాట్కు ఆరంభంలోనే ప్రయత్నించి 0 పరుగులకు జైస్వాల్ అవుట్ అవ్వడం అనేది చాలా పెద్ద బ్లండర్. ఇక కరుణ్ నాయర్కు ఇప్పటికీ సిరీస్ 4 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే అతడు ఒక్కసారి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి టీమిండియాను ఆదుకునేంత గొప్పగా అయితే ఆడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో 4వ టెస్ట్ మ్యాచ్లో అతన్ని తప్పించి అభిమన్యు ఈశ్వరన్ లేదా సాయి సుదర్శనలో ఒకరికి చోటు దక్కడం ఖాయంగా కనపడుతోంది. ఇక మంచి ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్కు బ్యాటింగ్ మీద కాన్సంట్రేషన్ తక్కువైపోయి స్లెడ్జింగ్ అరని ఇంగ్లాండ్పై ఆవేశపడడంలో ఎక్కువ కాన్సంట్రేషన్ చూపించడం వల్ల బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో గిల్ 2 ఇన్నింగ్స్లు కలిపి 22 పరుగులు మాత్రమే చేశాడు. అగ్రెషన్ కంటే కూడా బ్యాటింగ్ వైపు కాన్సంట్రేషన్ ముఖ్యమని గిల్ తెలుసుకుంటే ఇండియాకు మంచిదే. ఇక రిషబ్ పంత్ బాగానే బ్యాటింగ్ చేస్తున్నా చేతికైన గాయం అతన్ని విపరీతంగా 2వ ఇన్నింగ్స్లో ఇబ్బంది పెట్టింది. ఆ కారణంగానే త్వరగా అవుట్ అయ్యాడు. ఈ గాయం గనక పూర్తిగా తగ్గకపోతే 4వ టెస్టుకి ధ్రువ్ జురేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలవాల్సిన 3వ టెస్టులో ఇండియా ఓడిపోవడానికి ఇవి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణాలు కాకుండా ఇంకేమైనా కారణాలు మీకు గనక కనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.